వినాయక చవితి శుభాకాంక్షలు. మాది బోడుప్పల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వివేకానంద నగర్ కాలనీ వాసులో మేము ఇక్కడ ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కనివిని ఎరగని రీతిలో మేము చరిత్రలో నిలిచిపోయే విధంగా మేము ఇక్కడ ఈ సంబరాలు ఉత్సవాలు గత మొదటి రోజు నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇదే క్రమంలో ఈరోజు దీపోత్సవం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది. సో ఈ వినాయక చవితి సందర్భంగా మేము గతంలో అంటే పోయినసారి కానీ ఈసారి కానీ మట్టి వినాయకుడిని మేము నెలకొల్పుకొని పర్యావరణం పట్ల చాలా బాధ్యతతో ఉన్నటువంటి విషయం మీకు తెలియజేయడంలో చాలా సంతోషిస్తున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దేశంలోనే ప్రతి ఒక్కరు ఈ మట్టి వినాయకుడిని నెలకొల్పుకొని పర్యావరణాన్ని మన కాపాడుకోవాల్సిన విధంగా మన బాధ్యతని మీకు తెలియజేస్తున్నాను. ఇది నా యొక్క హృదయపూర్వకటువంటి విజ్ఞప్తి. సో ప్రతి ఒక్క దేశ పౌరుడు దీని పట్ల ఖచ్చితంగా బాధ్యతతో కూడి ఉండి మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత మా కాలనీ వివేకానంద కాలనీ అయినటువంటిది వివేకానందుడు ప్రపంచానికే స్ఫూర్తి. అదేవిధంగా మేము ప్రతి కార్యక్రమం కూడా ఈ అందరికీ ఆదర్శంగా నిలబడాలని, అందరికీ కాలనీ ఆదర్శంగా నెలకొల్పాలని అన్ని కార్యక్రమాలు మేము చాలా అహర్నిశలు రాత్రింబవళ్ళు కష్టపడి ఒక సైనికులు మాదిరి మన దేశ సరిహద్దుల్లో సైనికులు ఎట్లయితే పనిచేస్తారో అదేవిధంగా మా అంతా ఈ కమిటీ కుర్రాళ్ళు కూడా సైనికుల కంటే ఇంకా ఎక్కువగానే పనిచేస్తున్నటువంటి ప్రతిరూపం కనపడుతుంది అందరికీ. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జన సమూహము చూస్తూనే అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక పోతే అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము ఖచ్చితంగా ఈ మన ప్రజల్ని దృష్టి పెట్టుకొని వాళ్ళ ఆహ్లాదం కానీ ఆనందం కానీ ఆరోగ్యం కానీ మానసికమైన ఆరోగ్యం శారీరకమైన ఆరోగ్యం ఇంకా ముందు యోగా లాంటి మెడిటేషన్ లాంటి తర్వాత ఆరోగ్య హెల్త్ చెకప్స్ లాంటివి ఇవన్నీ తర్వాత ప్లాస్టిక్ కూడా మేము నిషేధించాలని మేము పూనుకుంటున్నాము. సో ఖచ్చితంగా కనీసం బోడుప్పల్లో మున్సిపల్ కార్పొరేషన్లో ఖచ్చితంగా నెంబర్ 1 కాలనీ చేసుకోవాలని మన వినాయకుని సమక్షంలో మేము ప్రతిజ్ఞ పూడుతున్నాము. సో దానికి మా యొక్క కమిటీ సభ్యులు కాలనీ సభ్యులు అందరూ ఎల్లవేళలా సహకరిస్తారని నా యొక్క విజ్ఞప్తి. తర్వాత ఈ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషనే కాదు హైదరాబాద్ ఆ తర్వాత తెలంగాణ దేశం ప్రపంచ వ్యాప్తంగా మా కాలనీ ఎదగాల, రైట్? ప్రపంచంలో చూడటం కాదు ప్రపంచం వైపు చూడటం, ప్రపంచం మా కాలనీ వైపు చూడాలని ఖచ్చితంగా మేము ఒక విజన్ తోటి ఒక డ్రీమ్ ఒక కళతో మేము ముందుకు వెళ్తున్నాము. మా కళ సాకారం అవుతుంది త్వరలోనే అని ఖచ్చితంగా ఒక నమ్మకంతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో మరి ఒక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, పేరు పేరున విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు కాలనీవాసీలు అందరు ఇంకా ముందుకు కదలాలా, ముందుకు రావాలా, అందరు మమేకం అవ్వాలా. ఒక 10 మంది కలిస్తేనే ఇంత మార్పు, ఒక 100 మంది కలిస్తే దీని 10 రెట్లు మార్పు ఖచ్చితంగా కనపడుతుంది. ఇలాంటి 10 ఛానళ్ళు ఉన్న ఛానల్ అన్ని మా వైపు రావాలని మా యొక్క ఆకాంక్ష, మా యొక్క కోరిక. సో అందరికీ ప్రత్యేకంగా మేము మా యొక్క కాలనీవాసులకి, పిల్లలకి, పెద్దలకి, మహిళలకి, యువకులకి మరియు మా యొక్క సీనియర్ సిటిజన్స్ కి అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా కేకే న్యూస్ కి ప్రత్యేకమైన హృదయపూర్వకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్.